తన స్వార్థం కోసం ఎటువంటి నీచ రాజకీయానికైనా వెనకాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది మా టైం నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాము. ఆ రోజు ఎన్టీఆర్ గారిని ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి ఆయన నగ్నంగా ఉండేటువంటి కార్టూన్లు వేయించాడు. అదేవిధంగా ఆయన ఉమనైజర్ అని చెప్పి చిత్రీకరించాడు. ఆయన ఈనాడు పత్రికలో ఏబిఎన్లో ఇష్టం వచ్చినట్టుగా ఎన్టీఆర్ని ఒక స్త్రీలోలుడుగాను పనికిరాని వాడిగా చేసి తను చివరికి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ గారిని మరణానికి గురయ్యేట్టు చేసి అధికారం సంపాదించాడు. ఇంత దగుల్బాజీ రాజకీయాల్ని ఈ ప్రపంచ చరిత్రలో, ఎందుకంటే జార్జ్ చక్రవర్తి రష్యా నిరంకుశ విధానాలను చదువుకున్నాం మనం పుస్తకాల్లో, కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఈ ఆంధ్రప్రదేశ్లో మేము ముఖ్యమంత్రి అని కూడా అనలేను. ఎందుకనంటే ఇతను ప్రజాభిమానంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ముఖ్యమంత్రి కాదు. కేవలం ఈవీఎంల ద్వారా మోసంతో దగా విధానాలతో ముఖ్యమంత్రి అయ్యాడు గనక అతను ముఖ్యమంత్రి అనే పదానికి కూడా అర్హుడు కాదు. అతను ఒక నీచమైన, ఒక డర్టీ పొలిటీషియన్, చెప్పాలి అంటే ఒక పనికి మాలినటువంటి ఒక చెత్త రాజకీయవేత్త. కానీ ఎప్పటికప్పుడు అతను నీచమైన రాజకీయాలతో అధికారానికి వస్తూనే ఉంటాడు. ఈసారి వచ్చి 100 రోజుల పాలనలో ఏం చేసేయాడయ్యా అంటే ఒక 50 రేపులు ఇతని పరిపాలనలో జరిగింది. ఈ 100 రోజుల పాలనలో జరిగినటువంటి చూస్తే ఒక 50 రేపులు జరిగినాయి. ఆడపిల్లల మీద ఎన్ని అఘాయిత్యాలు, ఒక్కదానికి కూడా ఎంక్వైరీ లేదు, అసలు కేసులే మాఫీ, ఎవరిని అరెస్ట్ చేసింది లేదు. అదేవిధంగా మరి ఇది ఆత్మహత్యలకు ఎంతమందిని పురికొల్పారో చూసాము. తర్వాత హత్యా రాజకీయాలు, ఎంతమందిని వెంటబడి ఈ దగుల్బాజీ ఇతని కొడుకు ఒకడున్నాడు, రెడ్ బుక్ అట, ఇతనేదో పెద్ద ప్రపంచ సోషలిస్ట్ అయినట్టుగా, ఇతనేదో దేశాన్ని ఉద్ధరించి ఈ సమాజాన్ని బాగు చేస్తున్నట్టు ఒక రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి ఈ తండ్రి కొడుకులు ఒక దోపిడీగాళ్ళు అనేది ప్రపంచ చరిత్రలోనే తెలుసు, అందరికీ తెలిసినటువంటిది. రాజకీయ చరిత్రలో ప్రతి దేశంలో కూడా తెలుసు చంద్రబాబు ఏంటో అతని కొడుకేంటో. ఇలాంటి ఈ దగుల్బాజీలు ఇద్దరూ కూడా కలిసి రాష్ట్రాన్ని నిండా ముంచారు. నిజంగానే ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చక్కగా కరోనా వచ్చినా కూడా తన 5 సంవత్సరాల్లో ఒక ఆర్థిక క్రమశిక్షణను పాటించి రాష్ట్రాన్ని, పేద వర్గాల్ని దాదాపు 98.9% ఆయన ఇచ్చినటువంటి హామీలు మొత్తాన్ని అమలు చేసి ఇటు విద్యా వ్యవస్థని అటు ఆరోగ్య వ్యవస్థని బాగు చేసి పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుకోవాలి, పేద పిల్లలు కూడా కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల్లో చదువుకొని అర్హత సాధించాలి అని ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా బట్టలతో సహా పుస్తకాలతో సహా అన్నీ ఇచ్చి స్కూల్స్ రూపురేఖలన్నీ కూడా మార్చి ఆ పిల్లల్ని ఐక్యరాజ్య సమితి పంపించి ప్రతిష్టని, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని ఐక్యరాజ్య సమితి తీసుకుపోతే ఈరోజు ఈ దగుల్బాజీ పాలనలో 100 రోజుల పాలనలో స్కూళ్ళు మళ్ళీ ఏడుస్తూ ఉన్నాయి. అతని పాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని హయాంలు ఎలా ఉన్నాయో ఈరోజు మళ్ళా నారాయణ చైతన్య కాలేజీలకు పోవాలి, ఈ స్టూడెంట్స్ అంతా డబ్బున్న వాళ్లే చదువుకోవాలి, ఈ పేద పిల్లలు చదువుకోకూడదు అనే ఒక దుర్మార్గమైన విధానం కళ్ల ముందు చూస్తున్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, పిల్లలకు అందించేటువంటి ఆహారంలో కల్తీ ఆహారం ఇస్తా ఉన్నారు, ఎంతమంది హాస్పిటల్ పాలైపోతున్నారు. అదేవిధంగా పిల్లల గూడవల్లి హాస్టల్ అనుకుంటాను, అక్కడ దాని మీద కెమెరాలు పెట్టి బాత్రూముల్లో ఆడపిల్లల మీద చేసి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏడిస్తే వాళ్ళని బెదిరించి పంపించారు తప్ప కేసు ఎంక్వైరీ లేదు. ఏమిటి ఇతని పాలన, ఇతను సాధించింది ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ అటకెక్కించాడు. జన్మభూమిని మళ్ళా తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఇసుక దోపిడీ ఏ విధంగా జరుగుతుందో కళ్ళారా చూస్తూనే ఉన్నాము. ఈ 100 రోజుల పాలన పేదల పాలిటి ఎంత ఘోరంగా తయారైందంటే, ఒరే బాబు ఎప్పుడు పోతావురా నువ్వు, ఎలక్షన్లు వస్తే బాగుండు, మాకు మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకుంటామనే స్థాయికి దిగజారాడు. ఇక ఇతను ఇంకొక నైత్యం ఏంటంటే, ఇంకొక నీచమైన రాజకీయ స్వభావం, ఎప్పుడూ కూడా ఇతరుల మీద నిందలు వేస్తూనే ఉంటాడు. ఆ రోజు నా మీద అట్లాగే వేశాడు. సరే నాది పక్కన పెడదాము,
తర్వాత అతను పబ్బం గడుపుకోవటానికి, అతని హెరిటేజ్ను పెంచుకోవటానికి చిత్తూరు డైరీని నాశనం చేశాడు, విజయపాప మిల్క్ని నాశనం చేశాడు తన హెరిటేజ్ను పెంచుకోవటం కోసం. ఆ విధంగా తన స్వార్థం కోసం ఇతరులను ధ్వంసం చేయటంలో నంబర్ 1 క్రిమినల్ ఎవరంటే చంద్రబాబు నాయుడే ఈరోజు. తర్వాత అధికారం ఎందుకంటే ఇతనికి డబ్బును సంపాదించడానికి, సంపాదించిన డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేయడానికి, అన్ని పార్టీలను మేనేజ్ చేసుకుంటాడు. మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి ఎవరో ఒకళ్ళు కాళ్ళు పట్టుకుంటారు, అధికారంలోకి వస్తాడు. ఇంత నీచమైన పొలిటీషియన్ మనం చరిత్రలో చూసాన. ఏమాత్రం విలువలు లేనటువంటి వ్యక్తి అన్నిటినీ మించి ఇన్ని రకాలుగా జగన్ జైలుకు పంపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా జగన్ మీద సాధిస్తున్నటువంటి అతను దురాగతాలు ఎన్నేం చెప్పాలి మేము. ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన మీద నిందలు వేయటం, అదేవిధంగా ఆ పార్టీ వాళ్ళని చంపటం, ఆ పార్టీ కార్యకర్తల మీద అఘాయిత్యాలు చేయటం, అదేవిధంగా ఇప్పుడు తన పరిపాలన వచ్చిన తర్వాత కూడా వెంటాడి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చంపటం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయటం, లేదా ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటం. ఇంత దరిద్రపు తండ్రి కొడుకులు కలిసి పరిపాలన ముంచేశారు అనేది చెప్పక తప్పదు. అదేవిధంగా కృష్ణా జిల్లా మన విజయవాడ మునిగిపోయినటువంటి చూస్తే ఎంత ఘోరం అంటే అది మానవ తప్పిదం. అందులో స్వయంగా చంద్రబాబు నాయుడు తన కరకట్ట నివాసాన్ని కాపాడుకోవటం కోసం అక్కడ బుడమేరు నీటిని 11 గేట్లు కూడా వదిలేసి విజయవాడ ప్రజలను ముంచి దుర్మార్గం. ఇంతకంటే దుర్మార్గుడు ఈ చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా మనకు కనిపించిందా పాత్ర? రావణాసురుడు, కీచకుడు వీళ్ళంతా, లేకపోతే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళని రాక్షసులు అనుకుంటాము. కానీ వాళ్ళు ఒక సిద్ధాంతం కోసం ఆ రోజు వాళ్ళు పోరాడారు. ఇతనికి ఏ సిద్ధాంతమైనా ఉందా? ఉంది ఒక సిద్ధాంతం. ఏంటంటే అవినీతిలో డబ్బు ఎంతైనా సంపాదించుకోవాలా, అమరావతిలో తన కమ్మ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలా, దానికోసం రాష్ట్ర ప్రజలను ముంచాలా, రాష్ట్రంలో వచ్చే ఆదాయం అన్నీ కూడా అతను ప్రామిస్ చేసినాయే కదా. ఎలక్షన్స్ ముందు అమ్మఒడి ఎంత ఇస్తానన్నాడు? నీకు 5,000, నీకు 15,000, నీకు 15,000, అందరూ ఒక పెద్ద జోగ్లాగా అయిపోయింది ఈరోజు. అట్లా అంత ప్రామిస్ చేసినటువంటి వ్యక్తి ఎన్ని పథకాలు మళ్ళా అంతకుముందు 300 అంటే ఈసారి 600 ఇచ్చాడు. కానీ ఈరోజు ఒక్కటైనా అమ్మబడిపోయింది. అదేవిధంగా ఇది వాలంటీర్ వ్యవస్థ, ఎంత చక్కగా వాలంటీర్లు ఇంటికెళ్ళి సేవ చేసేటువంటి ఆ సేవా దళాన్ని కూడా మోసం చేశాడు. అంటే ప్రజలను మోసం చేయటమే. ఈ విధంగా ఈరోజు కష్టాల్లో ఉండేటువంటి విజయవాడ ప్రజలందరినీ కూడా నీటిలో ముంచాడు. ముంచటమే కాదు, వాళ్ళని ఏ విధంగా కూడా ఆదుకోలేదు. 100 ఏళ్ల తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం కోసం ఈరోజు మళ్ళీ జగన్ మీద ఏం నిందేస్తే బాగుంటుందా అని చెప్పి అతను ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటివరకు అన్నీ నిందలే. ఎక్కడ ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి తన హయాంలో అన్నీ దొరికిపోవటమే. ఎందుకంటే దేనికి ఎంక్వైరీ లేదు. సోషల్ మీడియా వచ్చినందువల్ల ఈరోజు వాస్తవాలన్నీ బయటికి రావడంతో వెంటనే నోరు మూసుకుంటా ఉన్నాడు. అయినా సిగ్గులేదు. మళ్ళీ వెంటనే ఇంకొకటి సృష్టిస్తారు. ఏదో అంటారే, బట్టగాల్చి ముఖం మీద వేస్తే అది తుడుచుకోవడానికి వాళ్ళకి చాలా రోజులు పడుతూ ఉంటుంది ప్రత్యర్థుల మీద. విజయసాయిరెడ్డి గారి మీద కానీ, సజ్జల గారి మీద కానీ, లేకపోతే ఇంకా పార్టీలో ఉండే రోజా గారు కానీ, ఇంకా ఇలాంటి వ్యక్తులు అందరి మీద ఏదో ఒక నింద వేసిన తర్వాత పాపం వాళ్ళేం బాధపడుతూ ఉంటాము. అందువల్ల కానీ ఇన్ని పాపాలకు మూలం ఎవరంటే అతను కొడుకే.